శ్రీ ధన్వంతరియే నమః. ఈరోజు ఆరోగ్యం గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం అంటే, మనకు శరీరంలో అవయవాలకు సంబంధించిన వ్యాధులు కాకుండా మొత్తం శరీరానికి కొన్ని సాధారణమైనటువంటి వ్యాధులు వస్తాయి. ఆ సాధారణమైన వ్యాధులు ఏమిటో ముందు వాటి గురించి చెప్పుకుందాము. ఒకటి ఫ్లూ జ్వరము, 2 ఆటలమ్మ, 3 గవద బిళ్ళలు, 4 పొంగు జ్వరము, 5 డిఫ్తీరియా, 6 కోరింత దగ్గు, 7 ధనుర్వాతము, 8 రూబెల్లా అనే వ్యాధి, 9 పోలియో వ్యాధి, 10 ఇన్ఫెక్టివ్ మోనోన్యూక్లియోసిస్, 11 మలేరియా, 12వ వ్యాధి కాలాజార్ జ్వరము, 13 ఎమీబియాసిస్, 14 రక్త విరోచనాలు, 15 కలరా, 16 ప్లేగు వ్యాధి, 17 టైఫాయిడ్, 18 రికెట్సియల్ డిసీజు, 19 డెంగీ ఫీవరు, 20 బ్రూషులోసిస్, 21 లెప్రసీ, 22 ర్యాబీసు, 23 ర్యాట్ బైట్ ఫీవర్, 24 ఫైలేరియా, 25 బుడుకు జ్వరాలు అంటే వడదెబ్బలు, 26 ఫ్లోరోసిస్, 27 క్యాన్సరు, 28 ఆకలి లేకపోవడము, 29 ఒళ్ళు తూలడము, 30 నడుము నొప్పి, 31 తెల్లగా మూత్రము అంటే కైలూరియా, 32 స్ప్రూ అనేటువంటి ఒక జబ్బు. ఇలా మనకు ఇంటర్నల్ ఆర్గాన్స్కి సంబంధం లేకుండా ఇంటర్నల్గా ఉండేటువంటి మెదడు కానీ, కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ, నాలుక కానీ, చర్మము కానీ, మరి గుండె, లివరు, కిడ్నీ, మరి ఊపిరితిత్తులు, మరి సెక్సువల్ ఆర్గాన్సు, అలాగే గర్భాశయము, మూత్రాశయము, మరి ఈ గాల్ బ్లాడరు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, జీర్ణాశయము, ఇలాంటి లోపల శరీరం లోపల ఉండే అవయవాలకు సంబంధం లేకుండా ఇందాక నేను చెప్పిన జబ్బులన్నీ సాధారణ వ్యాధులుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ సాధారణ జబ్బులు మరి ప్రతి మనిషికి వస్తాయి. మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి, ప్రకృతిలో ఉన్నాం కాబట్టి, ఈ ప్రకృతి అనేది కాలుష్యమైనప్పుడు, మన పరిసర ప్రాంతాలు కాలుష్యమైనప్పుడు, మరి మన శరీరము రక్తహీనతగా ఈ సాధారణ వ్యాధులు చెప్పుకుంటున్నాము. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ఫ్లూ అనేటువంటి వ్యాధి గురించి ఈరోజు చెప్పుకుందాం. మొట్టమొదటి ఫ్లూ వ్యాధి గురించి చెప్పుకుందాం. ఫ్లూ జ్వరాన్ని ఇన్ఫ్లుయెంజా జ్వరం అని కూడా అంటారు. ఇది వైరస్ క్రిములు సోకడం వల్ల వస్తుంది. వైరస్ క్రిములు శరీరంలోకి ప్రవేశించిన 1 నుంచి 3 రోజులలో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఈ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఫ్లూ జ్వరం అకస్మాత్తుగా వస్తుంది, చలి ఉంటుంది, బాగా నీరసం అనిపిస్తుంది, జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటాయి, అలాగే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. కొందరికి ఒంటి మీద కొద్దిపాటి ర్యాష్ అంటే ఒక గరుకుతనం కూడా ఏర్పడుతుంది. ఫ్లూ జ్వరాల్లో కొన్ని రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ప్రధానంగా
జ్వరం వరకే పరిమితమైన ఫ్లూ ఒకటి ఉన్నది. అంటే ఇందులో జ్వరము, ఒళ్ళు నొప్పులు, జలుబు, గొంతు నొప్పి, కళ్ళు ఎర్రపడటము, నీరసము ప్రధానంగా ఉంటాయి. పొడి దగ్గు వస్తుంది, ఛాతీలో నొప్పి కూడా వస్తుంది. ఊపిరితిత్తులలో నెమ్ము కానీ ఉండవు. 4 నుంచి 6 రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది. దీన్ని ప్రధాన జ్వరం అని అంటారు. తర్వాత రెండోది శ్వాసకోశాలకు సంబంధించిన ఫ్లూ. అంటే ఫ్లూలో రకాలు. జ్వరంతో పాటు ఈ యొక్క శ్వాసకోశాలకు సంబంధించిన ఫ్లూలో జ్వరంతో పాటు బ్రోంకైటిసు, బ్రోంకోనిమోనియా, ఫ్లూరసి, నిమోనియా వంటివి వస్తాయి. ఒక్కోసారి ఇవి సీరియస్ అవుతాయి. కళ్ళ జిగురుగాను కాస్త ఎరుపుగాను కూడా ఉంటుంది. ఇక ఫ్లూ జ్వరాలలో మూడవది జీర్ణకోశ పేగులకు సంబంధించిన ఫ్లూ జ్వరం. ఇందులో ఫ్లూ జ్వరంతో పాటు ఆకలి లేకపోవడం, వికారము, వాంతులు, కడుపులో నొప్పి, మలబద్ధకం ప్రధానంగా ఉంటాయి. విరోచనాలు కూడా అవుతాయి. ఇది జీర్ణకోశ పేగులకు సంబంధించినటువంటి ఫ్లూ జ్వరం. అలాగే మెలిగ్నెంట్ టైప్ ఫ్లూ అని ఒకటి ఉంది. ఈ రకమైన ఫ్లూ జ్వరాన్నే విషజ్వరం అని కూడా అంటారు. జ్వరం వచ్చిన వాళ్ళలో పరిస్థితి విషమంగా ఉంటుంది, ఒళ్ళు నీలంగా మారుతుంది, హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు పెంపొందుతాయి. చాలామందిలో ఇటువంటి ఫ్లూ జ్వరం ప్రాణహాని కూడా కల్పిస్తుంది. ఒక్కోసారి ఇది మెలిగ్నెంట్ టైప్ ఫ్లూ అని కూడా అంటారు. ఇక ఇందులో 5వ అంశం నరాలకు సంబంధించిన ఫ్లూ జ్వరము. ఇందులో విపరీతంగా తలనొప్పి ఉంటుంది, సంధి లక్షణాలు ఏర్పడతాయి, మెనింజైటిస్ కూడా రావచ్చు. అంటే బ్రెయిన్లో ప్రాబ్లం రావచ్చు. ఇది అంటే బ్రెయిన్ నందు నెమ్ము ఏర్పడినప్పుడు వచ్చేటువంటి జ్వరాలు. ఈ అన్ని జ్వరాలలో కొన్ని మనకు కాంప్లికేషన్స్ ఉంటాయండి. వీటిని మీరు గమనించాలి. దాంట్ వల్ల నిమోనియా వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే మతి భ్రమణం కూడా కలుగుతుంది. అలాగే నరాల బలహీనత, మరి మెనింజైటిసు, అలాగే ఎన్కఫలైటిసు అంటే గుండె సంబంధించినటువంటివి, గుండె బలహీనత, అలాగే చెవులో చీము కారడము, కొంతమందికి బీజాలు వాపు రావడము. అంటే ఇదండి పురుషులకు బీజాలు ఉన్నాయి కదా, ఆ ఒక బీజాలు కూడా వాపు రావడము, నొప్పి రావడము, మూత్రపిండాల వ్యాధి కూడా ఒక్కొక్కసారి వచ్చేందుకు అవకాశం ఉంది. జీర్ణకోశంలో కూడా రక్తస్రావం జరిగి మరి ఎంతోమంది మనం చూస్తున్నాము. ఇంతకుముందు ఈ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు కొంతమందికి రక్త విరోచనాలు అవుతాయి. స్కాన్ చేస్తే మనకు తెలుస్తుంది. జీర్ణాశయంలో రక్తం స్రావం జరుగుతుంది. పేగుల్లో కానీ జీర్ణాశయం కానీ రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. ఇట్లా ఈ విధంగా ఈ యొక్క ఇన్ఫెక్షన్ల వల్ల ఈ ఫ్లూ అనే జ్వరం మనకు వస్తుంది. ఈ ఫ్లూ జ్వరం వచ్చిన వ్యక్తి దీనికి ఏం చికిత్స అంటే, ఫ్లూ జ్వరం వచ్చిన వ్యక్తి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలండి. అలాగే నొప్పులు తగ్గేంత వరకు నొప్పులు సంబంధించినటువంటి మందులు అంటే డోలో 650 కానీ, లేకపోతే జెరోడాల్ ఎస్పెంట్, అసోక్లోపెనాక్, పారాసెటమాల్ కానీ ఇలాంటి మందులు నొప్పులు తగ్గడానికి తీసుకోవాలి. గొంతు నొప్పికి ఉంటే గొంతు నొప్పికి సంబంధించిన ఇది కూడా దానివల్ల తగ్గుతుంది. అలాగే దగ్గు వస్తుంటే దగ్గుకు సిరప్ వాడుకోవచ్చు మనము. టస్కు ఎక్స్ కానీ, టస్కు డి కానీ, తర్వాత ఆస్కారిల్ అనేటువంటి ఎల్ఎస్ అని వస్తుంది, ఆ సిరప్ కానీ తీసుకుంటే దగ్గు త్వరగా తగ్గుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్తో పాటు మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటే అప్పుడు మనం యాంటీబయాటిక్స్ వాడాలండి. ఓన్లీ వైరల్ అయితే యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం లేదు, వాడినా ప్రయోజనం లేదు. ముందు చెప్పిన బిళ్ళలే సరిపోతాయి, వాడుకోవచ్చు. జలుబు ఉంది కాబట్టి ఆ జలుబు సంబంధించినటువంటి బిళ్ళలు లివోసిట్రిజిన్ కానీ, లివోసిట్రిజిన్ మౌంటికాస్టిల్ కానీ, లేదా లివోసిట్రిజిన్ ఆంబరాక్సిల్ అనే మాత్ర కానీ మనం వేసుకోవచ్చు. ఆ జలుబుకు ఈ డోలో 650 వేసుకోవచ్చు. ఓన్లీ వైరల్ ఇన్ఫెక్షన్ అయితే. అది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా ఉండి ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటే మనను, వాటితో పాటు మనము మరి యాంటీబయాటిక్స్ వాడాలి.
దాంటిని మనకి పుట్టు అందుబాటులో ఉన్నటువంటి మ్యాక్సిక్ అండ్ సివి అంటే అగ్మెంటిన్ కానీ అంటే అమాక్సిలిన్ అండ్ ఫ్లావనేట్ మందులు కానీ, తర్వాత ఎరిథ్రోమైసిన్ కానీ లేదంటే అజిథ్రోమైసిన్ కానీ 500 mg 250 mg ఉంటుంది. వీటిని కూడా మనం వాడుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మందులు వాడుతూ మరి డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి, డాక్టర్ను సంప్రదించండి. ఈ మందులే మీరు ప్రమాణంగా తీసుకోవద్దు. నేను సాధారణంగా వాడే మందులు చెప్పాను. తర్వాత డాక్టర్ని కన్సల్ట్ కాండి. ఇక చిన్న చిన్న చిట్కాలు ఇంట్లో వేడి నీళ్ళు తాగడము, ఆవిరి పట్టుకోవడము, ఈ యొక్క కషాయాలు అంటే మనకు అల్లం లేదంటే శొంఠి, మిరియాలు, తర్వాత ఈ కొంచెం వాము కానీ ఇలాంటివి వేసుకొని కాంచుకొని తాగొచ్చు. ఉదయ సాయంకాలం పూట మనకు కొంచెం ఉపశమనం ఇస్తుంది. అలాగే తులసి ఆకును ముద్దగా చేసుకొని అందులో 2 వెల్లుల్లి పాయలు, ఒక 4 మిరియాలు వేసి ముద్దగా నూరుకొని ఉదయ సాయంకాలం తిన్నా కూడా ఈ ఫ్లూ జ్వరం తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి చిట్కాలు కూడా మీరు ఫాలో కావచ్చు. చిట్కాలు అంటే నేను వేరే మీకు వస్తాయి, నిరంతరము పెడుతూ ఉంటాను ఆయుర్వేద చిట్కాలు. ఆ చిట్కాలను మీరు రాసుకోండి పుస్తకంలో, మీ ఇంటికి అవసరమైనప్పుడు ఉపయోగించుకోండి. జై ధన్వంతరి నమః. దీర్ఘాయుష్మాన్ భవ. లోక సమస్త సుఖినో భవంతు.